ఆశీర్వైన మీ అందరికీ కూడా నమస్సుమాంజలుడు అన్న 3-4 విషయాలు చెప్తాను. ఒకటి ప్రధానమైనటువంటి అంశము యూనివర్సల్ ఎంప్లాయీస్ సంబంధించి సిపిఎస్ రద్దు చేద్దామన్నా. సిపిఎస్ రద్దు చేస్తే సుమారు 2,12,000 కుటుంబాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. మరి వాళ్ళు భవిష్యత్తులో పెన్షన్ కు నోచుకోకుండా ఆదుర్దా చెందుతున్నటువంటి సమయం మనకు కూడా ఒక లాభం ఉంటుందన్న. 10% గవర్నమెంట్ ఎంప్లాయీ బేసిక్ పేలో కాంట్రిబ్యూట్ చేస్తే మనం కూడా 10% గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ కాంట్రిబ్యూట్ చేస్తా ఉంది. ఐఎమ్ రైట్ ఆర్ రాంగ్ నాకు తెలియదు, కానీ నేను గత సంవత్సరం తీసినటువంటి లెక్కల ప్రకారం ప్రతి నెల తెలంగాణ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం 218 కోట్లు ఇస్తుంది. అంటే సంవత్సరానికి 2,500 కోట్లు ప్రభుత్వం ఎంప్లాయీస్ ఇస్తుందన్న. సిపిఎస్ రద్దు చేస్తే మనమిచ్చే 2,500 కోట్లు తగ్గుతాయి. అదేవిధంగా వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసుకునేది సిపిఎస్ నుంచి జీపీఎఫ్ వస్తే జీపీఎఫ్ లో వాళ్ళ 10% కనుక దాచుకుంటే అవసరాల నిమిత్తం ప్రభుత్వం వాడుకోవడానికి గత ప్రభుత్వాలు చేసుకుంటే మనం కూడా చేయడానికి అవకాశం ఉంటుందని మిమ్మల్ని సిపిఎస్ రద్దు ప్రకటన చేయాల్సిందిగా అదేవిధంగా సిపిఎస్ లో కూడా ఇంకొక విభాగం ఉందన్న. 2004 సెప్టెంబర్ 1 రోజు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి 653, 654, 655 జీవోల ప్రకారం సిపిఎస్ రావడం జరిగింది. అప్పటిదాకా ప్రభుత్వ టెస్ట్ల వల్ల ఎంపికై ప్రభుత్వ జాప్యం వల్ల నియామకం కానటువంటి ఒక 7,000 మంది ఉపాధ్యాయులు, ఒక 4,000 మంది వివిధ రకాల ఉద్యోగులు ఉన్నారన్న. వాళ్ళను కూడా ఓపీసీఎం అని కేంద్ర ప్రభుత్వం 9/9/2019 రోజు 57/4, 57/5 అని ఒక మెమో ఇచ్చి వాళ్ళందరికీ కూడా మేము సిపిఎస్ డబ్బులు వాపసు ఇస్తామని రాష్ట్రాలకు ఇస్తే పక్కనున్న మన ప్రభుత్వమే కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసిందన్న. దానివల్ల కూడా మనకు లాభం ఏంటంటే దీంట్లో ప్రభుత్వంలో పార్టీలో ఉన్న వ్యక్తిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. వాళ్ళ కనుక మనం ఓపీఎస్ లో తీసుకొస్తే వారు దాచిపెట్టుకున్న ఇన్నాళ్ళ 1,600 కోట్ల రూపాయలు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుందన్న. ఇప్పుడున్నటువంటి ఈ ఆర్థిక పరిస్థితులలో 1,600 కోట్లు వస్తే మనం ఏ స్కీమ్ అయినా ఆవరీలుగా చేయగలుగుతాం. వాళ్ళ అభిష్టాన్ని కూడా నెరవేర్చిన వాళ్ళు అవుతామని కూడా నేను మీతో విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ రోజు నేను కొన్ని విషయాలు మీతో చెప్తా ఉన్నా అన్న. ఇక్కడ 2 రకాల సమస్యలు ఉంటాయి. ఒకటి ఆర్థికంతో ముడిపడినటువంటి సమస్యలు, మరికొన్ని శాఖాపరంగా తీసుకునే నిర్ణయాలు కూడా కొన్ని ఉంటాయన్న. నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీరు చాలా బిజీగా ఉంటారు, అయినప్పటికీ ఎప్పుడు వచ్చినా కూడా సమయం ఇస్తున్నారు. ఈ రోజు కూడా ఇంత సమయం ఇచ్చిండ్రు. ఆర్థిక పరమైనటువంటి అంశాలను కొంత లేట్ అయినా మా ఉద్యోగ ఉపాధ్యాయ ఫ్యామిలీస్ అర్థం చేసుకుంటారు. కొన్ని ఇందాక ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నా, కస్తూర్బా గాంధీలో కానీ మోడల్ స్కూల్స్ లో కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళందరికీ కూడా అమ్మాయిల కన్నా 15 రోజులు సీఎల్స్ ఉన్నాయి సంవత్సరానికి. 27 రోజులు ప్రభుత్వంలో పనిచేసే ఇతర మహిళా ఉద్యోగులకు ఉంటే కస్తూర్బాలో కానీ మోడల్ స్కూల్లో పనిచేసే వాళ్ళకి 15 రోజులు ఉన్నాయన్న. వాళ్ళ గైనిక్ సమస్య ఉంటుందన్న. మనకు కూడా ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు. వాళ్ళ నెలవారీ సమస్యల వల్ల సీఎల్స్ ఒక 27 వరకు పెంచితే దానివల్ల మన ప్రభుత్వానికి ఆర్థిక భారం ₹1 కూడా ఉండదన్న. ఇది కేవలం మానవీయ కోణంలో మీరు తలుచుకుంటే అయ్యే సమస్య కాబట్టి దీన్ని కూడా పరిష్కరించాల్సిందిగా కోరుతున్నా. ఇంకొకటన్నా, ఈరోజు టీచర్లకు గతంలో మన ప్రభుత్వమే 32 జీవో ప్రకారం ప్రతి నెల పదోన్నతులు ఇచ్చేదన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కూల్లో జూన్ లో డేట్ ఆఫ్ బర్త్ ఉన్నటువంటి ఒక టీచర్, మ్యాథ్స్ టీచర్ రిటైర్డ్ అయితే మళ్ళీ ఏప్రిల్ వరకు మళ్ళీ ప్రమోషన్ ఇచ్చే వరకు మ్యాథ్స్ బోధించబడదు. కాబట్టి మంత్లీ ప్రమోషన్స్ కూడా పునరుద్ధరించాలని కోరుతా ఉన్నా. అనేక విషయాలు కూడా ఫైనల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాను. సెక్రటరియట్ లో కూడా ఈ అన్రెస్ట్ ప్రాబ్లమ్స్ 317 కమిటీ చేసిండ్రు. అదేవిధంగా దాన్ని June 2న మన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం నాటికి వాళ్ళ స్థానికత మళ్ళీ వచ్చే విధంగా కూడా మీరు చేయాలని కోరుతా ఉన్నా. 13 జిల్లాల్లో సోదరులు ఉన్నారు. భార్యలు ఒక చోట, భర్తలు ఒక చోట. ములుగులో భర్త ఉంటే సిద్దిపేటలో భార్య ఉందన్న. మీరు మానవీయ కోణంలో భార్యాభర్తలు కూడా కలపాల్సిందిగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సభాధిపతులైనటువంటి గోదావరి గారికి మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు.